మాట్లాడితే ఎల్జీ పాలిమర్స్ గురించి మాట్లాడతావు. అరే ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగిన వెంటనే నేను వచ్చేసాను అన్నాడు. అరే ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన తర్వాత యాజమాన్యాన్ని ఎక్కడ పిలిపించుకున్నావు? నువ్వు సీన్ లోకి అసలు వెళ్ళేవా? ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన ప్లేస్ లోకి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్ళాడా? అసలు మీరు ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ప్లేస్ లోకి వెళ్లకుండా ఎక్కడో హాస్పిటల్లో ఉన్న బాధితులను పరామర్శించి బయటకు వచ్చేసి యాక్చువల్ గా చనిపోయింది 15 మంది, స్పాట్ లో చనిపోయింది 12 మంది, 3 రోజుల తర్వాత ఒక 3 చనిపోయారు. 15 మందికి ₹1 పరిహారం అందజేసి ఆ లాస్ట్ లో చనిపోయిన 3కి కూడా ఈ రోజుకి కూడా ₹1 అందలేదు. తెలుసా మీకు? ఏదైతే కాంపన్సేషన్ ₹1 అనౌన్స్ చేశారో చాలా మందికి ఆ మృతులకి కూడా ఈ రోజుకి కూడా కాంపన్సేషన్ అందలేదు. 5 సంవత్సరాల పైన అయిపోయింది ఈ రోజుకి. మళ్ళా పైగా గాయపడిన వాళ్ళ గురించి, తీవ్రంగా గాయపడిన వాళ్ళ గురించి మాట్లాడతాడు. నా దగ్గర ఒక వీడియో కూడా ఉంది, మీరు చూస్తే ఇప్పుడు చేసేది ఒకటి మాట్లాడేది ఒకటి ఉంటుంది. అప్పుడు మాట్లాడితే అతని నోట్ నుంచే 25,000, 10,000, తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 25,000 అంట, మామూలుగా గాయపడిన వాళ్ళకి 10,000 అంట. ఒకవేళ అవసరం అయితే 1,00,000 ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇది సాక్షాత్తు చనిపోతే 12 మందికి సంబంధించి ₹1 ఇవ్వడమే కాకుండా ఏకంగా 19,893 మంది ₹10,000 వెంటకి ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రైమరీ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళకు ఒక్కొక్కరికి ₹25,000 ఖచ్చితంగా ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇది మేము మాట్లాడింది కదా, సాక్షాత్తు అప్పుడు సీఎం గా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట. అంటే ఇతను కాంపన్సేషన్స్ గురించి, ధర్నాల గురించి మాట్లాడతారు. తర్వాత ఏమైంది? ఎల్జీ పాలిమర్స్ కి సంబంధించి వాళ్ళ ఇన్సూరెన్స్ అమౌంట్ 150 కోట్లు. ఆ 150 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయో, ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో ఎవరికి మనకే తెలియాలి. ఇంకొకటి, ఇమీడియట్ గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ కట్టేస్తానని చెప్పి ఒక పాడుపడిపోయిన ఒక స్కూల్ బిల్డింగ్ కూడా తీసుకుని దానికి ₹50 కోట్లు తీసుకుని 2 నెలల తర్వాత ఆ బోర్డు తిరగేసేసి ఇప్పటికీ కూడా అక్కడ హాస్పిటల్ లేదు, ఏమీ లేదు. ఇంతకు ముందు ఆ స్కూల్ లా అని చూపించిన అది అలానే ఉంది. ఇదిగో అది ఏదో కాదు, నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను. ఇది ఓల్డ్ స్కూల్ బిల్డింగ్ ని తీసుకొచ్చి హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తున్నామని 2 బోర్డులు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని ₹50 కోట్లు, లిటరల్లీ ₹50 కోట్లు తీసుకుని ఈ రోజుకి కూడా అక్కడ హాస్పిటల్ లేదు. వీళ్ళు నైతికత గురించి, అదే విధంగా కాంపన్సేషన్స్ గురించి కూడా మాట్లాడతారు.